హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే బ్రో ఫేజ్ 2కి సో చాలామంది ఫ్రీక్వెంట్ చేసే కామెంట్, బ్రో నాకు ఇన్ని మార్క్స్ వచ్చే సీట్ వస్తుంది రాదా, బ్రో మాది ఈ క్యాస్ట్ సీట్ వస్తుంది రాదా, బ్రో మాది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ సీట్ వస్తుంది రాదా. సో అన్ని వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే నేనైతే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు 200 లైక్స్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి, ఓకేనా. సో ఫస్ట్ మనం టాపిక్కి వెళ్ళిపోతే, సో మనకి ఫేజ్ 1లో అయిపోయిన తర్వాత ఫేజ్ 2కి అప్రాక్సిమేట్లీ ఎన్ని సీట్లు మిగిలింది. సో నా అవగాహన ప్రకారం, సో నా ఎక్స్పీరియన్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా. ప్రకారం సో ప్రతి ఇయర్ అయితే 200 సీట్ల వరకు అయితే మిగులుతాయి అన్నమాట, ఓకేనా. సో 200 వరకు అప్రాక్సిమేట్లీ మనకి ఫేజ్ 2లో వచ్చే అవకాశం ఉంది. సో ఓకే, సో ఇది చూడండి, మీరు చెక్ చేయండి. తర్వాత ఈ సీట్ల కంటే ఇంకా తక్కువ వస్తే అప్పుడు నాకు నా ఛానల్ కింద కామెంట్ చేయండి, ఓకేనా. అప్పుడు ఓకేనా. ఈ 200లో ఎవరికి ఇస్తారు బ్రో అని మ్యాక్సిమం ఛాన్స్ ఉండేది. సో ఫస్ట్ ప్రయారిటీ స్పెషల్ కేటగిరీ. సో స్పెషల్ కేటగిరీకి అప్రాక్సిమేట్లీ ఒక 120 అప్రాక్సిమేట్లీ అనుకుంటా. అంటే క్యాప్ వాళ్ళకి 2% సీట్స్, సో 1%, 0.5%, 0.5% కదా. సో అన్నీ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి నియర్లీ ఒక 100 వస్తాయి అన్నమాట, ఓకేనా. సో నియర్లీ 100. సో ప్లస్ దాంతోపాటుగా ఫేజ్ 1లో మిగిలిపోయిన సీట్లు, ఓకేనా. సో ఒక 150 వరకు ఉంటాయి, ఓకేనా. సో మీరు అందరూ అడుగుతున్న మార్క్స్ ఏంటంటే ఈ 150 సీట్లలో మీకు రావాలి. ఒక చిన్న లాజిక్ చూడండి, ఫస్ట్లో ఉన్న 4400 సీట్లలోనే మీకు సీట్ రాకపోతే సో ఫేజ్ 2లో ఇంకేం వస్తుంది సీట్ మీకు. అలా అని చెప్పి ఎవరన్నా డీప్ మోటివేట్ చేస్తే సో మోటివేట్ అవ్వద్దు, ఓకేనా. సో ఫస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఛాన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, ఓసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి బ్రో అంటే, ఓసీ వాళ్ళకైతే 595 క్రాస్ అయ్యి ఉండాలి ఆఫ్టర్ యాడింగ్ 24 మార్క్స్, ఓకేనా. ఇది పక్కన పెట్టుకోండి 24 అని చెప్పేసి. ఆఫ్టర్ యాడింగ్ 24 మార్క్స్ ఓసీ వాళ్ళకి 595. సో బీసీలో మనకి ఏ క్యాస్ట్ అయినా సరే అప్రాక్సిమేట్లీ 590, ఓకేనా. 590 ప్లస్ ఉండాలి. సో ఎస్సీ కేటగిరీకి అయితే 585 క్రాస్ అయ్యి ఉండాలి, ఓకేనా. ఎస్టీ కేటగిరీ అయితే 580 రావాలి, ఓకే. సో ఎస్టీ కేటగిరీ ఫేజ్ 1కి అప్రాక్సిమేట్లీ ఒక 582 అనుకుంటా, 582, 580 వచ్చాయి. సో ఇది మనకి ఇలా రావాలి. సో మొత్తం రాష్ట్రం చూడండి ఒకసారి. సో ఓసీ వాళ్ళకైతే 595 ప్లస్ ఉండాలి, బీసీ వాళ్ళకైతే 590 ఉండాలి, ఎస్సీ వాళ్ళకైతే 585 ఉండాలి, ఎస్టీ వాళ్ళకైతే 580 ఉండాలి. సో అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్ కూడా 590 ఉండాలి, ఓకేనా. సో మొత్తం అందరికి అర్థం అనుకోండి. బీసీలో మళ్ళీ ఏ నుంచి ఈ వరకు అప్రాక్సిమేట్ 100 రూపాయలు ఉంటే ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్ అంతే. సో మ్యాక్సిమం అందులో ఏం ఫిగర్ ఉండదు, ఓకేనా. సో ఇదైనా మీకు మొత్తం క్లారిటీ అని అనుకుంటున్నాను అన్ని మార్క్స్ గురించి. సో ఫేజ్ 2లో ఈ 200 సీట్లకి ఈ కాంపిటీషన్కి చాలా తక్కువ మందికి సీట్ వస్తుంది. సో మ్యాక్సిమం లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి సో హోప్ ఫర్ ద బెస్ట్. సో మన నమ్మకం ఉంటే మన జరగడం జరుగుద్ది. అండ్ ఆల్సో ఇంకో మెయిన్ థింగ్ చెప్పాలంటే ఫేజ్ 2 డేట్స్ అనేవి ఇంకా అప్కమింగ్లో రాబోతున్నాయి విత్ ఇన్ 1 or 2 డేస్లో. సో మ్యాక్స్ ఒక 3 డేస్లో అయితే వచ్చేస్తాయి. సో ఇదైతే మనకి వచ్చింది న్యూస్, ఒక 3 డేస్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి అన్నారు. సో ఈ 3 డేస్లో పైన రావచ్చు, ఓకేనా. సో 3 డేస్ పైగానే అవ్వచ్చు, మ్యాక్సిమం 1 వీక్, 3 to 1 వీక్లో రావచ్చు అనమాట ఫేజ్ 2 లిస్ట్ అనేది, ఓకే. సో ఇది నిజమా అబద్ధం మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో జస్ట్ అయితే చెప్పారు మాకు న్యూస్ క్యాంపస్ నుంచి. సో చూడాలి ఏం జరుగుతుందని చెప్పేసి. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో డౌట్స్ అనగానే మార్క్స్ కాక ఇంకేమైనా కామెంట్ చేయండి. లైక్ మీకు ఇంకా ఆర్జీకేటీ నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఆర్జీకేటీ అంటే ట్రిపుల్ ఐటీ, కానీ సో ట్రిపుల్ ఐటీ నుంచి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఇంకేమైనా నా నుంచి మీకు ఇంకేమైనా తెలియాల్సింది ఉందని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ ప్రకారం నేనైతే స్పెసిఫిక్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో మేబీ మీ కామెంట్ కూడా ఒక వీడియో అవ్వచ్చు అనమాట. సో ఆ వీడియో చాలామంది యూజ్ అవ్వచ్చు. సో
ఎందుకు అని కాకుండా సో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో దాని పరంగా నాకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో నా వీడియోస్ ఎలా వెళ్తున్నాయి, ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి. సో దాని పరంగా నేను ఏమైనా కంటెంట్ అప్గ్రేడ్ చేస్తాను, లేకుంటే వేరేది ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో చాలా వరకు అందరూ ఒంగోలు గురించి అడుగుతున్నారు కదా. సో ఒంగోలు వీడియో చాలా ఉన్నాయి మనకు మన యూట్యూబ్లో. సో చెక్అవుట్ చేయండి ఒంగోలు వీడియోస్ కూడా. సో ఒంగోలు వీడియోస్ కూడా చాలా చేస్తున్నాం, క్యాంపస్ టూర్ అని చెప్పేసి చాలా వరకు ఉన్నాయి. సో మీకోసం ఆ వీడియోస్ మళ్ళీ రీపోస్ట్ చేస్తాను, లేకుంటే లింకులు మళ్ళీ పెడతాను, ఓకేనా. సో మీరైతే అక్కడ నుంచి చూసి ఇలా ఉండు, ఓకేనా. సో ఆర్జీకేటీ అనేది మనకు ఒక ఈమ్. సో అందరికీ ఎలా ఉంటుంది, వెళ్ళిన తర్వాత కథ వేరే ఉంటుంది. సో చెప్పడం కాదు, మీ వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇలా ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా దిగిపోతాయి అనమాట, ఓకేనా. సో ఇంకో వన్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారో సో వాళ్ళకి ఒక చిన్న క్వశ్చన్ అనమాట. సో ఎవరైనా సరే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, అంటే హూ యామ్ ఐ, సో నాకేంటి, సో అనేది బీటెక్ అయిపోయింది. సో ఎవరికైనా సరే ప్లేస్మెంట్స్ రెఫరెన్సెస్ కానీ, సో క్యాంపస్ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలనుకోండి కింద కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసి నాకు అర్థమవుతుంది, ఓకే మీరు వీడియో లాస్ట్ వరకు చూసి చెప్పి నాకు ఒక అవగాహన వస్తుంది, ఓకేనా. అండ్ ఆల్సో నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద నీ గురించి చెప్పు బ్రో అని కింద కామెంట్ చేయండి, ఓకేనా. నీ గురించి చెప్పు బ్రో. సో అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు లాస్ట్ వరకు వీడియో చూసారని చెప్పేసి, ఓకేనా. ఇంకా లాగ్ అయిపోతుంది వీడియో, ఓకేనా. సో డోంట్ లైక్, ఓకే. సీ యూ ఆన్ నెక్స్ట్ ట్యాంగల్ బాయ్. సో అండ్ ఆల్సో ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, ఓకే, అండ్ షేర్ and subscribe, okay. So thank you all, see you on next video.